ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తీరని లోటు. ఆయన మరణానికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆయన మరణం మీద అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన మొట్టమొదట గుండె నొప్పితో చనిపోయారని చెప్పి మొదట వార్తలు వచ్చినా ఆ తర్వాత ఆయన మీద దాడి జరిగినట్టు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ రెండు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దాని వెనక ఎంత పెద్ద దోషులున్నా, మరి వాళ్ల పార్టీ వాళ్ళున్నా ఎవరున్నా కూడా దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం, దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా మృదువైనటువంటి వ్యక్తి, అందరితో చాలా మంచిగా కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడుగా, జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయిగా వ్యవహరించేటువంటి వ్యక్తి కాదు. ఒక సామాన్య కార్యకర్తలాగా పార్టీ కోసం పనిచేస్తూ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులతో చాలా మంచి మర్యాదకి పెట్టింది పేరుగా వ్యవహరించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద దాడి చేయటం, మరి ఈ రకంగా ఆయన్ని మరణించేటట్లు చేయటం చాలా అమానుషమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు.